ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇప్పటి వరకు కూడా 6 మాటలు ధ్యానించగా మనం విని ఉన్నాము. సో మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యన ఆ శిలువపై ఆ మేకులతో ఆయన ఒక మాంసపు ముద్దలాగా ఆల్మోస్ట్ వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటివి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చివరి మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి కదండి. సో ఇక్కడ మనం దూరదేశంలో ఉంటూ ఉన్నాం కాబట్టి మనము ఇంటి దగ్గర ఎవరైనా మరణిస్తే చాలాసార్లు అడిగేటువంటి మాట ఏంటి అని అంటే, చనిపోయేటప్పుడు ఏదైనా వారు మాట్లాడారా, ఏమైనా తెలియచేశారా అని ఖచ్చితంగా అడుగుతాము. ఎందుకు అని అంటే, మరణించే ముందు మాట్లాడేటువంటి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా అర్థం ఉంటుంది. కొన్నిసార్లు చాలా పశ్చాత్తాపంతో మాట్లాడవచ్చు, లేకపోతే కొన్నిసార్లు చాలా మంది జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి మాటలు కూడా ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, అదే విధముగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా మనం చూస్తూ ఉంటే, ఈ ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు అయితే, యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ సప్త సూక్తులు కూడా మానవుని యొక్క జీవితాన్ని మార్చేటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ 7 మాటలను కూడా ప్రపంచవ్యాప్తముగా మనం ధ్యానిస్తూ ఉంటాము. అది రోజుతో సంబంధం లేదు. గుడ్ ఫ్రైడే రోజునే ఇది ధ్యానించుకోవాలి, లేకపోతే ఈస్టర్ అయిపోయిన తర్వాత ఈ మాటలు ధ్యానించుకోకూడదు, ఇలాంటి రూల్స్ వాక్యంలో ఎక్కడా కూడా లేనే లేవు. దేవుని మాటలు హృదయాలలో పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాయి. ఆయన యొక్క 7 మాటలు మనిషిలో మార్పును కలుగు చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవి ఏ సమయంలో అయినా మనము ధ్యానించుకోవచ్చు. దానిలో మొదటి మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, దీనిని మనము క్షమాపణ వార్త అని పిలుస్తూ ఉంటాము కదండి. సో ఏమని పిలుస్తాము? క్షమాపణ వార్త అని పిలుస్తాము. దీనికి మనం ఇవ్వగలిగేటువంటి మరి ఒక టైటిల్ ఏంటి అని అంటే, విజ్ఞాపన. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి విజ్ఞాపనగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఇంకా మరి ఒక మాట, ఒకవేళ ప్రేమలో ఈ మాటను వర్ణించాలి అని అంటే, లవ్ దట్ ఫర్గివ్స్, అంటే క్షమించేటువంటి ప్రేమ ఈ మొదటి మాటలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు ఈ మొదటి మాటను మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి తెలిసినటువంటి విషయమే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటూ ఉన్నారు. వాస్తవానికి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రార్థన లేకపోతే ఈ విజ్ఞాపన దేవదూతల యొక్క సహాయం కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన కాదు. రెండవదిగా మనం చూస్తే, ఆయన ఎంతో శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి, ప్రభు ఈ శ్రమను తట్టుకునే శక్తి మాకు ఇవ్వు అని శక్తి కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన మాత్రము కానే కాదు. మూడవదిగా చూస్తే, హేబేలు రక్తము భూమి నుండి దేవునికి మొరపెట్టింది. తన పట్ల కలిగేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాణాపాయాన్ని బట్టి రక్షించమని, లేకపోతే పగ తీర్చుకోమని హేబేలు రక్తం మొరపెట్టినట్లుగా ఇక్కడ దేవుడు సిలువపై నుంచి తండ్రికి మొరపెట్టట్లేదు. కానీ ఆయన ఏమన్నా అడుగుతూ ఉన్నాడండి, వీరేమి చేయించున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించమని అక్కడ చాలా ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఎందుకు ఈ ప్రార్థన, దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని కనుక మనం చూస్తూ ఉంటే, దీనికి మనం ఇంకొక పేరు పిలుస్తూ ఉంటాము. ఏంటి అని అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, అంటే యాజక విజ్ఞాపన ప్రార్థన. ఆయన మన యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర మన పక్షాన మన పాపముల నిమిత్తమై, మన యొక్క శిక్షణ నుండి, మన యొక్క అనుభవించబోయేటువంటి వేదనల నుండి తప్పించమని నిరంతరము విజ్ఞాపన చేసేటువంటి ఒక ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి సిలువలో ఆ యొక్క బాధ్యతను కూడా ఆయన నిర్వర్తిస్తూ, ఎవరైతే ఆయనకు విరోధముగా అక్కడ కార్యాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను తృణీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే అపహాస్యము చేస్తూ ఉన్నారో, వారందరి నిమిత్తము కూడా ఒక యాజకుడిగా తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. సో ఈ యొక్క మొదటి మాట సహోదరి చాలా చక్కగా వివరించారు. కాబట్టి దీంట్లోంచి 3 ప్రశ్నలు మన ముందు ఉంచుకోగలిగితే, ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న, డూ యూ హ్యావ్ దట్ రిలేషన్ విత్ ద ఫాదర్? ఇక్కడ యేసుక్రీస్తుకి ఏ విధముగా అయితే తన కష్ట సమయంలో, వేదన సమయంలో కూడా ఆయన మొదట ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడండి?
తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి అని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనకి కూడా ఆ పరలోకపు తండ్రితో అటువంటి సంబంధము మన జీవితంలో కలిగి ఉన్నామా? చాలాసార్లు ఏదైనా కష్టం వస్తే, వేదన వస్తే, శ్రమ వస్తే వెంటనే దేవుడిని విడిచిపెట్టేస్తాము. ఇంకెక్కడ దేవుడండి, ఎవరండి దేవుడు, నేను ప్రార్థన చేయట్లేదా, ఉపవాసం ఉండట్లేదా, ఏం చేశాడని ఆయన మాకు ఈ రోజు నేను ఆయన ప్రార్థన చేయాలి, ఎందుకు మేము వాక్యం చదవాలి అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం భూలోకంలో అనుభవిస్తున్న ఈ శ్రమ వేదన కంటే యేసుక్రీస్తు వారు అనుభవించింది ఎన్ని రెట్లు కదండి. మనం అసలు కంపేర్ చేయలేము. ఆయన యొక్క శ్రమలలో కనీసం ఒక 0.1% కూడా మనం అనుభవించట్లేదేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ శ్రమలలో కూడా నేను తోడై ఉంటాను, నీకు సమాధానాన్ని ఇస్తాను, నీకు సహాయం చేస్తానని తెలియజేసేటువంటి దేవుడు ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉండి ఎవరికి మొరపెడుతున్నాడు అని అంటే తండ్రికి మొరపెడుతున్నాడు. అంటే తన యొక్క తండ్రి కుమారుల యొక్క బాంధవ్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు, ఆ యొక్క ఆత్మీయతను ఆయన విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి మొదటి ప్రశ్న, ఆయనతో మనము కూడా అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నామా? మొదటి ప్రశ్న. రెండవది, హ్యావ్ యు రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్? ఆయన ఇచ్చినటువంటి ఆ క్షమాపణ మన జీవితంలో పొందుకున్నామా? రెండవది మనం ఆలోచించుకోవాలి. నిజంగా ప్రతి పాపము కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టామా? లేకపోతే ఇంకా తెలియనటువంటి పాపాలు మన యొక్క హృదయంలో దాచి ఉంచి దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను అన్ని పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాను. మంచిదే. మీరు ఒప్పుకొని విడిచిపెట్టిన మీరు మీ ఎడల హాని చేసినటువంటి వారిని మీరు క్షమించగలిగారా? మూడవ ప్రశ్న. ఇక్కడ దేవుడి వాక్యం చాలా సూటిగా తెలియజేస్తుంది. మన పరలోక ప్రార్థనలో కూడా ఒక మాటను మనం పలుకుతూ ఉంటాం, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారమును. చాలా స్పష్టంగా ప్రతిరోజు కదండి, మన పాపంలో ఎప్పుడు క్షమించబడతాయంట? మనం అన్నీ ఒప్పుకోవచ్చు దేవుని సన్నిధిలో, కానీ ఎప్పుడు క్షమించబడతాయంటే మన ఎడల ఎవరైతే అపరాధము చేస్తారో వారిని క్షమించిన ఎడల దేవుడు మన యొక్క అపరాధములను క్షమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మూడు విషయాలు మొదటి మాటలో మనము జ్ఞాపకం చేసుకుని ఇవి మన జీవితంలో ఆచరిస్తూ ఉన్నామా లేదా, నిజంగా ఆ క్షమాపణ వార్తను మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది ఈ దినము మనము ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి సిలువలో పలికినటువంటి రెండవ మాట, మనము అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ఈ రెండవ మాటను మనము రక్షణ వార్త అని పిలుస్తూ ఉంటాము. దీనినే మొదటి మాట విజ్ఞాపన అని అంటే ఇది విమోచన వార్తగా కూడా మనము చూడొచ్చు. ఒకవేళ ప్రేమలో దీనిని కూడా మనం వివరించాలి అని అంటే లవ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్, అంటే రూపాంతరపరిచేటువంటి ప్రేమగా మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమను ఈ రెండో మాటలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు కేవలం ఆయనను మాత్రమే కాదు, కానీ ఆయన ఇరువురు వైపులా కూడా ఇద్దరు దొంగలను సిలువ వేసినట్లు మనకి తెలుసు. సో వారి గురించి మనం వివరంగా చూడడానికి మనకి సమయం లేదు, కానీ చరిత్రలో చూస్తే ఒకరి పేరు డిస్మాస్ అని, మరి ఒకరి పేరు గెస్టాస్ అని ఈ యొక్క దొంగల పేర్లు తెలియచేయబడుతూ ఉన్నాయి. అయితే ఈ ఇరువురు దొంగల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటే వాస్తవానికి ఇద్దరు కూడా యేసుక్రీస్తును దూషించిన వారు, అవునా కాదండి? సువార్తల్లో మనకి చదవలేము, కానీ మనము ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇరువురు కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను అలాగే నిందించిరి అని వ్రాయబడుతూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు, ప్రధాన యాజకులు, లేకపోతే ఆ సైనికులు, ప్రజలు అందరూ కూడా యేసుక్రీస్తుని ఎలాగైతే నిందిస్తూ ఉన్నారో ఆ ఇరువురు దొంగలు కూడా యేసుక్రీస్తుని నిందించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఎందుకు వారు నిందిస్తూ ఉన్నారు? వాస్తవానికి వారి జీవితాలు ఏంటి అని అంటే, దొంగలు పొద్దున్న మాటలు బయట తిరుగుతారా, రాత్రి తిరుగుతారా చెప్పండి? రాత్రిలే తిరుగుతారు కదా. వారి జీవితం అంతా ఎప్పుడు గడుస్తుందంటే రాత్రిలే గడుస్తుంది. పగలు ఎవరికంటా పడకుండా దాక్కుని వారి జీవితాన్ని వారు గడిపేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి వారు వారి జీవితంలో ఎప్పుడైనా ఒకవేళ యేసుక్రీస్తుని చూసారా,
యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్య కార్యాలను చూసారా, లేకపోతే యేసుక్రీస్తుని గురించి విన్నారా అంటే ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే రాత్రులు అనేక మందిని మోసగించి వారి జీవితాన్ని నాశనం చేయడానికి బయటకు వచ్చేటువంటి చీకటి బ్రతుకులు ఆ దొంగలవి. అటువంటి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ ఇరువురు దొంగలు యేసుక్రీస్తును దూషిస్తూ ఉండగా ఒక్క దొంగ మాత్రము యేసుక్రీస్తుకి విజ్ఞాపన చేయడము, యేసు దగ్గర నుంచి గొప్ప వాగ్దానమును పొందుకోవడం మనము చూడగలుగుతూ ఉన్నాము. అలాంటి మార్పు ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగలో ఎందుకు కలిగింది, ఎలాగూ కలిగింది అని కనుక మనం చూస్తూ ఉంటే, మేబీ వెన్ హీ హర్డ్ ద ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, అంటే అక్కడ యాజక విజ్ఞాపన ప్రార్థన యేసుక్రీస్తు చేస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు దూషిస్తున్నటువంటి వ్యక్తి వెంటనే తన హృదయం యేసుక్రీస్తు వైపు త్రిప్పబడింది. అంటే వెంటనే ఏంటి, ఇప్పుడు వరకు ఇంత శ్రమ పడుస్తూ, ఇంత గాయపరుస్తూ, ఇంత నిందిస్తున్నటువంటి వ్యక్తుల వైపు వారి కొరక యేసుక్రీస్తు అనేటువంటి వారు ప్రార్థిస్తూ ఉన్నారు అని అతను హృదయము, అతని యొక్క మనసు కేంద్రీకరించి యేసును చూస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ సిలువు పైన రోమా, గ్రీక్, లాటిన్ భాషలో రాయబడినటువంటి ఆ సూపర్స్క్రిప్షన్, ఆ పై విలాసం ఏదైతే ఉందో, when he read the superscription జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జూస్ అని అక్కడ రాయించారు. అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అనేటువంటి మాట తన కంట పడి ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే తన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి, తన యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారము తొలగించబడింది. దేవుడు తన యొక్క హృదయాన్ని వెలిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసును కేంద్రీకరించి చూస్తూ ఉన్నప్పుడు శత్రువులను కూడా, గాయపరిచే వారిని కూడా క్షమిస్తున్నటువంటి ఈ వ్యక్తి నిజముగానే రాజు అని గుర్తించాడు. కాబట్టి ఆ యొక్క ముళ్ళ కిరీటంలో మహిమ కిరీటాన్ని చూడగలిగాడు. ఆ సిలువలో దేవునికి ఒక సింహాసనం ఉందని గుర్తించగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తుకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒకవేళ అధికారులు యేసుక్రీస్తుని హేళన చేయడానికి, అవమానపరచడానికి ఆ పై విలాసం రాయించారేమో, కానీ క్రైస్తవులుగా మనం గుర్తించవలసింది ఏంటో తెలుసా, అది అవమానపరచడానికి రాసింది కాదండి. వారు సత్యాన్ని రాశారు, వారు సువార్తను రాశారు. యేసుక్రీస్తు యూదుల రాజైన నజరేయుడు అని అక్కడ వారే ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వలోకానికి కూడా ఎవరైతే సిలువను చూస్తారో ఏంటిది అని ఆలోచిస్తారు, దాని గురించి తెలుసుకుంటారు, సువార్తను వారు తెలుసుకునేటువంటి అవకాశాన్ని శత్రువుల ద్వారానే, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో వారి ద్వారానే దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి అని అంటే, చూడండి, మనము ఆ రెండవ మాటలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎందుకు ఈ మాట అతను పలకగలుగుతూ ఉన్నాడు, ఎలాగీ మాట అడగగలుగుతూ ఉన్నాడు? అవును, నమ్మాడు యేసుక్రీస్తులో ఆయన ఒక మహిమను, తన యొక్క రాజు అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగాడు. అయితే ఇంకా తనలో ఏం కలిగింది? ఒకవేళ ప్రభా, నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నాకు బాప్తిస్మం ఇవ్వు, నాకు పరలోకంలో స్థానం ఇవ్వు, ఇన్ని అడగలేదు కదా, దేవుడు వెంటనే వాగ్దానం ఎలా చేస్తున్నాడు అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో. కానీ సిలువలో అతను మాట్లాడిన ఒకే ఒక మాట తన జీవితంలో ఎంత మార్పు కలిగిందో మనకి తెలియజేస్తూ ఉంది. అదేంటి అని అంటే, లూకాసు 23:41 మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని అతను కంటిన్యూషన్ అంటున్నాడు. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులో ఏ మార్పు కలిగిందో తెలుసా? అప్పటి వరకు మనుషులకు భయపడుతూ దాక్కున్న జీవితం, అవునా కదండి? రాత్రులే బయటకు వచ్చి పగలెందుకు దాక్కుంటున్నారు దొంగలంటే, మనుషులు పట్టుకుంటారేమో, శిక్షిస్తారేమో అనేటువంటి భయము, కానీ దేవుని భయము లేదు అప్పటి వరకు. కానీ అతనిలో ఫస్ట్ కలుగుతున్నటువంటి మార్పు ఏంటంటే, దేవుని యొక్క భయము తన యొక్క హృదయంలో కలుగుతుంది. అతను అనుకుంటున్నాడు, ఈ మనుషులకు వాళ్ళ సిలువుకు మాత్రమే నన్ను అప్పగించగలరేమో, కానీ నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఆ నిత్య శిక్షకు నన్ను అప్పగిస్తాడు. కాబట్టి మనుషులకు కాదు నేను భయపడవలసింది, దేవునికి భయపడాలి అని రెండవ వ్యక్తిని ప్రశ్నించడం ద్వారా అతనిలో కలిగినటువంటి దేవుని భయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. తర్వాత రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉంటే, అతనిలో నిజ పశ్చాత్తాపం కలిగింది. ఎలా చెప్తున్నారు అతనిలో
అతనిలో కలిగింది అని అంటే అతను అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. వి డిజర్వ్ ఫర్ వాట్ వి డిడ్. మనం ఏది చేసామో దానికి తగినటువంటి ఫలానే పొందుచున్నాము. మనం నీచులము, పాపులము, దొంగలము, ద్రోహులము. కాబట్టి మన జీవితాలు ఇలాగున్నాయి. ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాము. తను ఎప్పుడైతే when he is self examining himself, తన యొక్క జీవితాన్ని తను పరీక్షించుకోగలుగుతున్నాడో తనలో పశ్చాత్తాపం కలగడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తూ ఉంటే తనలో నిజమైనటువంటి విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం ఎలాంటిది అని అంటే మొట్టమొదటిగా ధైర్యం కలిగినటువంటి విశ్వాసం. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అని అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా యేసుక్రీస్తు మరణానికి పాత్రుడైనటువంటి నేరస్తుడు అని చెప్తూ ఉంటే ఈ వ్యక్తి ఒక్కటే ధైర్యంగా అంటున్నాడు, మనకైతే ఇది న్యాయము. మనకి న్యాయం అయితే ఇంకొకరికి ఏంటండి అన్యాయమే కదా. యేసుక్రీస్తుని అన్యాయంగానే సిలువ వేస్తున్నారు కదా. ఆయన నీతిమంతుడని ప్రకటిస్తున్నాడు కదా మాట ద్వారా. కాబట్టి ధైర్యం కలిగినటువంటి విశ్వాసము అతనిలో మనము చూడగలుగుతూ ఉంటున్నాము. తర్వాత అతనిలో దీనమైనటువంటి విశ్వాసము. ఎందుకు ఆ దీనత్వం అంటే, ప్రభు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. జస్ట్ రిమెంబర్ మీ when you come with your kingdom. నీ రాజ్యంతో వస్తే వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నాకు సింహాసనాన్ని అయ్యి, లేకపోతే నాకు డూప్లెక్స్ కట్టు, లేకపోతే నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వని చెప్పట్లా, డిమాండ్ చేయట్లా. జస్ట్ రిమెంబర్ మీ. నేను నీ కనుసన్నలో ఉంటే చాలయ్యా. నన్ను హెచ్చించేటువంటి దేవుడు నీవే. when we humble before God, he is the one who honors us. మనం ఎప్పుడైతే దేవుని యందు మనం తగ్గించుకోగలుగుతామో ఆయన ఎప్పుడు హెచ్చించాలో ఎలా హెచ్చించాలో ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని భయం కలిగింది, నిజ పశ్చాత్తాపం కలిగింది, ధైర్యము కలిగిన విశ్వాసం కలిగింది, అందరి ముందు దృఢమైనటువంటి విశ్వాసం కలిగింది. కాబట్టి ఆ మాటను పలుకుతూ అంటూ ఉన్నాడు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దేవుడు అంటున్నాడు, నా రాజ్యం ఎప్పుడో వస్తుందిలే, లేకపోతే చూద్దాంలే, ఆలోచిద్దాంలే, చాలా మంది క్యూలో ఉన్నారు, లేకపోతే నువ్వు ఇప్పుడప్పుడు వచ్చావు నిన్నెలా చేర్చుకుంటా. ఏం చెప్పట్లేదు దేవుడు. నిశ్చయముగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎప్పటి నుంచి అంటే నేడే, ఇప్పటి నుంచే నీవు నాతో, ఎవరితో కూడా కాదు. నీకు దేవదూతలు కాపలేస్తాను, ప్రవక్తల్ని కాపలేస్తాను అంట్లా, నాతో నీవు పరదేశంలో ముందు అని. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒకే ఒక ప్రశ్న దేవుడు మనం ముందుంచుతూ ఉన్నాడు. ఇక్కడ ఇరువురు దొంగల మధ్యన యేసుక్రీస్తు ఉన్నారు. ఒకరు యేసుక్రీస్తును తృణీకరిస్తూ ఉంటే ఒకరు యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటే యేసుక్రీస్తు ఎలాంటి ఫేవరెటిజం చూపించలేదు, ఎటువంటి వీరు గొప్ప వీరు తక్కువ అనేటువంటిది చూపించలేదు యేసుక్రీస్తు. దే బోత్ హ్యావ్ సేమ్ ఈక్వల్ యాక్సెస్ టు గాడ్. అవునా కదండి? ఇద్దరు కూడా యేసుకు సమీపంగానే ఉన్నారు. ఇద్దరు యేసుకు విజ్ఞాపన చేసే అవకాశం ఉంది. ఇద్దరికి కూడా దేవుని యందు పశ్చాత్తాపడే అవకాశం ఉంది. కానీ ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారంటే ఒకరు మాత్రమే. ఈరోజు మన జీవితాల్లో మనము ఏ స్థితిలో ఉన్నాము? కుడివైపు దొంగ, లేకపోతే ఎడం వైపు దొంగ? యేసుక్రీస్తు గురించి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటూ ఉన్నది, యెహోవా సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనడి అని తెలియచేస్తున్నాడు. మరి ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం వేడుకుంటున్నామా? ఈ యొక్క లెఫ్ట్ సైడ్ క్రిమినల్ లాగా, ఎడం వైపు ఉన్నటువంటి దొంగలాగా ఆయనను మనము తృణీకరిస్తూ ఉంటూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ దొంగ జీవితము అప్పటి వరకు కూడా ఒకవేళ ఈ లోకంలో విలువైనటువంటి వాటిని, ఎంతో అమూల్యమైనటువంటి వాటిని, ఎందరికో అవసరమైనటువంటి వాటిని అప్పటి వరకు దోచుకున్నటువంటి జీవితమేమో, కానీ ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు తన చివరి క్షణాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే విలువైనటువంటి యేసుక్రీస్తు హృదయాన్ని దోచేసుకున్నాడు. ఆ దొంగ బుద్ధిని అక్కడ కూడా బయట పెట్టాడు. యేసుక్రీస్తు హృదయాన్ని దోచుకుని పరదేశంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సిలువలో అప్పటి వరకు వేదన అనుభవించాడేమో, కానీ సాయంత్రం అయ్యేసరికి దూతల సహవాసము, దేవుని యొక్క సహవాసం అతనికి లభించింది. మరి మన జీవితము ఏ విధముగా ఉంది? దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నామా, లేకపోతే ఆయనను అంగీకరించి ఈ రక్షణార్థమైనటువంటి వార్తను మన జీవితంలో స్వీకరిస్తూ ఉన్నామా అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన సిలువలో పలికినటువంటి మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు.
కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దీనిని మనం ప్రేమామృత వార్త అని పిలుస్తూ ఉంటాము. తర్వాత దీనినే విధేయత వార్త అని కూడా మనం పిలవచ్చు. ఇంకా ప్రేమలో దీన్ని వర్ణించాలి అని అంటే లవ్ దట్ ప్రొవైడ్స్, అంటే సమకూర్చేటువంటి ప్రేమ ఇక్కడ యేసయ్యదిగా మనం చూడగలుగుతూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో 3 భాగాలుగా మనం విభజిస్తూ ఉంటే తల్లి యొక్క ఆవేదన, కుమారుని యొక్క ఆదరణ, శిష్యుని యొక్క ఆచరణ మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఈ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉంటే మనకి తెలుసు, యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు తన తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడే ఉంది. వాస్తవానికి యేసుక్రీస్తు వారు మాత్రమే శ్రమను అనుభవించడం కాదు, కానీ ఈ యొక్క శ్రమలను మరియ కూడా ప్రారంభం నుంచే అనుభవిస్తూ ఉన్నది. అవునా కదండి? ఈ యొక్క మరియకి శ్రమలు అనేటువంటివి కొత్త ఏమీ కాదు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే గాబ్రియేలు దూత ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రభువు దాసరాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని పలికినప్పటి నుంచి తన కష్టాలు శ్రమలు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి కాకుండానే తల్లి అయింది, అక్కడ ఎన్నో అవమానాలు ఆమె ఎదుర్కొంది. తర్వాత మేబీ ఆ యొక్క మాటలు భరించలేకేమో కొంతకాలం ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమె ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత ఆమె బెత్లెహేముకు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలోనే నొప్పులను భరించింది. తర్వాత యేసుక్రీస్తుని కనినప్పుడు తన యొక్క ప్రియ కుమారుని పరుండబెట్టడానికి ఆమె స్థలము కూడా దొరకనప్పుడు ఒక తల్లిగా ఆమె ఎంత బాధపడిందో ఆ మాటలో అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాము. తర్వాత ఆ 2 సంవత్సరాల వయసులో హేరోదు బిడ్డల్ని చంపమన్నప్పుడు తన బిడ్డ యొక్క ప్రాణాల కొరకు తెలియనటువంటి దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు తన ఎంత వేదన చెంది ఉంటుందో కదా. సో ఇలాగ మనం చూస్తూ ఉంటే మరియ జీవితంలో కూడా శ్రమలు అనేటువంటివి ఏమి తక్కువ కాదు, లేకపోతే ఆమెకి తెలియనటువంటిది కానే కాదు. కానీ ఈ సమయంలో ఆమె అనుభవిస్తున్నటువంటి బాధ మాత్రము వివరించలేనటువంటిది. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మరణించిన వారిని కూడా లేవనెత్తినటువంటి దేవుడు, ఆయన కుమారుడు మరణానికి సమీపంగా ఉంటే ఆ తల్లి యొక్క వేదన ఎలా ఉందో మనము వివరించలేము. అప్పటి వరకు కూడా యూదుల రాజుకు జయము, ఆయన పుట్టిన మొదలుకొని జ్ఞానులు వచ్చి యూదుల రాజుని ఆయనకు సాగిలపడి ఆరాధించారు. అప్పటిది మొదలు ఆయన యెరూషలేము జయప్రవేశం చేసేంత వరకు కూడా అనేక ప్రవచనాలు, నీవు అన్యజనులకు వెలుగు అని సుమియోను ప్రవక్త చెప్పడము, లేకపోతే అన్న ప్రవక్తని ఏమంటుందంటే నీ విమోచకుడు అని ఆమె ప్రవచిస్తూ ఉన్నది. తర్వాత యూదులకు రాజు జయము అని అప్పటి వరకు ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు తన కుమారుని గురించి గొప్పగా పలుకుతున్నటువంటి ఆ మాటలను బట్టి ఆ యొక్క తల్లి ఒకవేళ అప్పటి వరకు మైమర్చిపోయిందేమో, కానీ ఈ యొక్క వేదంలో ఆమె మౌనముగా సిలువ దగ్గర నిలవబడి ఉండడం మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలి అంటే ఆ తల్లి అనుభవిస్తున్న వేదన ఎలాంటిది అని అంటే, యేసుక్రీస్తు వారి సిలువకు ఆ మేకులు దిగ్గొడుతూ ఆయన చేతులకు కాళ్ళకు వేస్తూ ఉన్నప్పుడు ఆ మేకులు ఆయన యొక్క చేతుల కాళ్ళ కంటే ఆమె హృదయాల్లోకి హృదయంలోకే ఎక్కువ దిగుపడని ఏమో. కొరడాతో ఆయన కొడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క శరీరం చేర్చబడుతూ ఉంటే ఆ తల్లి యొక్క హృదయమే ముందు చేర్చబడుతున్నటువంటి పరిస్థితి ఏమో. సుమియోను ప్రవక్త నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుని పోతుంది అని చెప్తే ఆ యొక్క ఖడ్గం, ఈ లోక సంబంధమైన ఖడ్గం ఒకవేళ మనుషుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తుందేమో, కానీ ఈ తల్లి హృదయంలోనికి దూసుకుపోతున్న ఖడ్గం ఎలాంటిది అని అంటే అటు చావలేక బ్రతకలేక ఉండినటువంటి పరిస్థితి. అటువంటి వేదనకరమైనటువంటి సమయంలో ఆ తల్లి కేవలము మౌనంగా అక్కడ నిలిచి తన కుమారుని యొక్క వేదన చూస్తూ ఉన్నది. మనం ఒక మాట వింటూ ఉంటాము, ఎక్కువ లోతున్నటువంటి జలాలు ప్రశాంతంగా ఉంటాయి కదండి. సో ప్రశాంతంగా ఉన్నాయి కదా అని లోతు లేవు అనుకోవడానికి వీలు లేవు. అలాగూ దుఃఖాగ్నితో మండుచున్నటువంటి ఆ తల్లి హృదయం కూడా అక్కడ మౌనంగానే నిలవబడి ఉండడం మనము చూడొచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో తల్లి యొక్క స్థితిని ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గుర్తించాడు. హీఈస్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్ అని తెలియచేయబడుతున్నట్లు ఆయన సంపూర్ణమైనటువంటి
మానవుడిగా తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ మనకి 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని తెలియచేయబడుతున్నట్లుగా తన తల్లి యొక్క బాధ్యతను అక్కడ ఆయన స్వీకరించి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి అక్కడ అప్పగించడము మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే యోహానికి అప్పగించాడో వెంటనే ఆ యొక్క యోహాను కూడా తల్లి యొక్క బాధ్యతను స్వీకరించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, మనం ఎప్పుడూ కూడా మన యొక్క బాధ్యతలను మాత్రమే కాదు కానీ మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా మనము స్వీకరించేటువంటి వారుగా ఉండాలి. నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే ఒక షాల్ కప్పి దండేసి వారి గురించి 4 మాటలు పలికితే సరిపోదు, కానీ ఖచ్చితంగా వారిని ప్రేమించాలి, వారికి విధేయత చూపించాలి, వారి యొక్క బాధ్యత భారాన్ని తీసుకోవాలి. ఇక్కడ తల్లి అయినటువంటి మరియా అక్కడ యేసుక్రీస్తును అడగలేదు, నువ్వు చనిపోతున్నావు కదా, ఇక్కడ పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారని చెప్పలేదు. కానీ కుమారుడు దానిని గుర్తించి బాధ్యత నెరవేర్చారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొన్నిసార్లు వారి బాధలు, వారి కష్టాలు, వారి అవసరతలు బిడ్డలుగా మనకి చెప్పుకోలేరు, వారు అడగలేరు నోరు తెరిచి. కానీ తల్లిదండ్రులుగా మనం వాటిని బిడ్డలుగా మనం గుర్తించి వారి ఎడల మనము బాధ్యత నెరవేర్చాలి అని ఈ 3వ మాట ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ మాట మనం చూస్తూ ఉంటే దీనిని ఎడబాటు వార్త అని అంటూ ఉంటాము. 4వ మాట ఏంటండి? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. దీనిని మనము ఎడబాటు వార్త అని పిలుస్తూ ఉంటాము. దీనికి ఇంకో మాటలో చెప్పాలి అని అంటే వియోగము అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఆ కలిగినటువంటి ఎడబాటుని అలాగ మనం వివరించవచ్చు. ప్రేమలో మనము దీనిని వర్ణించాలి అని అంటే లవ్ దట్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నించేటువంటి ప్రేమగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమను చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు పలికాడు, ఎలాగూ పలికాడు అని మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఆయన అప్పటి వరకు శారీరక వేదన, మానసిక వేదన అనుభవించిన దేవుడు ఇక్కడ ఆత్మవేదన అనుభవిస్తూ ఉన్నాడు. సో దిస్ ఇస్ నాట్ ఎ క్రై అగేన్స్ట్ గాడ్, బట్ ఇట్ ఈస్ ఎ క్రై టు గాడ్. అంటే ఇది దేవునికి విరోధముగా చేసినటువంటి మొర కాదు, లేకపోతే విజ్ఞాపన కాదు, లేకపోతే అటువంటి ఏడుపు కాదు, కానీ దేవునికి చేస్తున్నటువంటి ఒక మొరగా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కారణం 3 విషయాలు. బికాస్ ఆఫ్ సెపరేషన్, బికాస్ ఆఫ్ సైలెన్స్ అండ్ బికాస్ ఆఫ్ సిన్. 3 ఎందుకంటే ఒకటి సెపరేషన్, మన యొక్క సహోదరు వివరించినట్లుగా తండ్రితో ఆయనకు కలిగినటువంటి ఎడబాటు. రెండవది బికాస్ ఆఫ్ ఫాదర్ సైలెన్స్, అంటే తండ్రి మౌనముగా ఉండిపోయాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి తండ్రి నేను ఏకమై ఉన్నాము, నాతో నా తండ్రి తోడై ఉన్నాడని చెప్పిన వాడు గెత్సెమనే తోటలో ఆయన యొక్క ఒంటరితనం ప్రారంభమయ్యి ఈ యొక్క సిలువ యాగము ముగించే వరకు కూడా ఆయన 7వ మాట వరకు కూడా అటువంటి పరిస్థితులను ఈ యొక్క సమయంలో ప్రత్యేకించి కొద్ది నిమిషాలు ఆయన దానిని అనుభవించాడు. కాబట్టి తండ్రి యొక్క మౌనమును ఆయన భరించలేకపోయాడు. 3వదిగా ఏంటి అని అంటే పాపం యొక్క ఆవేదన ఆయన అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్నే చాలా మంది ఒక పాల్ తిలక్ అనేటువంటి ఒక పండితులు ఏమంటారు అని అంటే సస్పెండెడ్ రిలేషన్, అంటే వేరుపరచబడినటువంటి బంధము అని కూడా ఇక్కడ దీనిని ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ అనుభవిస్తున్న వేదన ఎలాగుంది అని అంటే ది హైడింగ్ ఆఫ్ ఫాదర్స్ ఫేస్ వాజ్ లైక్, అంటే తండ్రి కుమారునికి తన ముఖమును మరుగు చేసుకోవడం అనేటువంటిది ఏంటి అని అంటే ది మోస్ట్ బిటర్ సిప్ ఆఫ్ ది కప్ ఆఫ్ సారో. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు త్రాగుచున్నటువంటి శ్రమల పాత్రలో చేదైనటువంటి భాగాన్ని ఈ సమయంలో త్రాగుచున్నట్లుగా కొంతమంది పండితులు వివరిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క బాధను బట్టే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మవేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు ఇవి అనుభవించారు అని అంటే మనం ఆయన యందు నీతి అగునట్లు మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడండి, అందుకే మేము ఈ కష్టంలో ఉన్నాం, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మేము అందుకే ఈ చీకటిని అనుభవిస్తున్నాం అని అనుకుంటాము. కానీ నిజంగా దేవుడు విడిచిపెట్టేస్తే మన జీవితాలు ఇలాగ ఉండవు. అబ్రహాము తన ఏకైక కుమారుని సిలువగా అప్పగించి ఆ యొక్క బలిలో అర్పిస్తూ ఉన్నప్పుడు ఆపినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని పరలోకం నుండి పంపించి భూలోకంలో సిలువగా అప్పగిస్తూ ఉన్నప్పుడు మాత్రం ఆపలేదు. ఆ సిలువకు ఆయనను అప్పగించిన దేవునికి ఇష్టమైన రాయబడుతూ ఉన్నది. కాబట్టి అది ఆయన చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు చీకటిని అనుభవిస్తూ ఉన్నారు అని అంటే మన జీవితాలు చీకట్లో ఉండిపోకూడదని. ఆయన ఎందుకు ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని అంటే మనము కూడా ఎన్నడూ కూడా ఒంటరితనాన్ని అనుభవించకూడదని. ఆయన ఎందుకు
పరలోకపు తండ్రితో సంబంధాన్ని కొద్ది క్షణాలు కోల్పోతున్నాడు అని అంటే పాపులమైనటువంటి మనము మార్చబడి ఆ పరలోకపు తండ్రితో నిత్యము యుగయుగాలు కలిసి జీవించాలనేటువంటి ఉద్దేశము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఈ యొక్క ఆత్మ వ్యాధిని అనుభవిస్తున్నాడంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? మన ఆత్మ నశించిపోకూడదని, మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ పరలోకమందున్నటువంటి తండ్రి కుమారుని చేయిని ఎందుకు విడిచిపెడుతున్నాడు అని అంటే పాపులమైనటువంటి మన చేతిని ఆయన పట్టుకోవాలని, ఎన్నడూ విడిపించుకున్న ఆయన నడిపించాలని. మరి మన చేతిని దేవునికి అప్పగించామా? ఒకవేళ అప్పగించవచ్చు, కానీ మనకి ఇష్టం వచ్చిన పరిస్థితుల్లో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని సహాయం లేకుండా, దేవుడు నడిపించకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, పరిశుద్ధంగా జీవించలేము. ఈ లోక యాత్రను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనసాగించలేము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అనుభవిస్తున్నటువంటి ఆత్మ వేదనకు మనం ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన చేతిని మనము పట్టుకునేటువంటి వారముగా ఉండాలి అని 4వ మాట ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చివరిగా తర్వాత 5వ వార్తను మనం చూస్తూ ఉంటే 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5వ మాటలో యేసుక్రీస్తు వారు దీనిని మనము బాధాన్విత వార్త అని అంటూ ఉంటాం కదండి. దీనికి మరొక పేరు అంటే విపత్తు. యేసుక్రీస్తు వారు ఆ సమయంలో అనుభవిస్తున్నటువంటి ఒక చిన్న విపత్తుగా దీనిని వివరించవచ్చు. ఒకవేళ ప్రేమలో దీనిని మనం వివరించాలి అని అంటే లవ్ దట్ సఫర్స్, అంటే శ్రమ పడేటువంటి ప్రేమగా ఈ యొక్క 5వ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మనకి తెలుసు లేఖనాలలో ఈ యొక్క సముద్ర దిగంతాలను సృష్టించినటువంటి దేవుడు, నోటి మాటతో అనేక వాటిని కలుగు చేసినటువంటి దేవుడు, ఆ యొక్క బండ నుండి నీళ్లను రప్పించినటువంటి దేవుడు, సమరయ స్త్రీ దాహాన్ని తీర్చినటువంటి దేవుడు, ఈ సిలువలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన నేను దప్పిక కొనుచున్నాను. ఆది సంభూతుడైనటువంటి వాడు ఇక్కడ దప్పిక కొనుచున్నాను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ 3 విషయాలు కూడా మనం గమనించవచ్చు. ఒకటి ఏంటి అని అంటే హీ ఈస్ ద సఫరింగ్ సన్ ఆఫ్ మ్యాన్, అంటే మనుష్య కుమారుడిగా ఆయన శ్రమ పడుచు ఉన్నారు కాబట్టి ఆయన దప్పిక కొనుచున్నారు. అప్పటి వరకు ఆయన మంచినీళ్ళు తాగి దాదాపుగా 20 గంటలు అవుతుంది. దాంట్లో ఆయన యొక్క శ్రమ వేదన బట్టి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి చెమట రక్త బిందువుల వలె కారణం అని వాక్యంలో తెలియచేయబడుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి ఎవరైనా అనుభవిస్తే వెంటనే డీహైడ్రేట్ అయిపోయి వారి రక్తము గడ్డలు కట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి. అంటే గాడ్ డిడ్ నాట్ చూస్ షార్ట్ కట్స్ టు సేవ్ us. ఆయన మనల్ని రక్షించడానికి ఈజీగా యేసుక్రీస్తు సిలువే అనుభవించాలండి? ఒక ప్రశ్న. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాలా, లేకపోతే ఇన్ని శ్రమలు అనుభవించి ఆయన ప్రాణం పెట్టాలా? డైరెక్ట్గా వచ్చి సిలువలో ప్రాణం పెట్టేస్తే సరిపోద్ది కదా. నేను మీ అందరి పాపాల నిమిత్తము నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని చెప్పి సిలువలో ప్రాణం పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆయన ఇన్ని శ్రమలు అనుభవించడం, ఎందుకు ఆయన ఇన్ని కొరడ దెబ్బలు తినడం, ఎందుకు ఆయన ఇంత రక్తాన్ని చిందించడం, ఎందుకు అవమానించబడడం, హేళన చేయడం, ఎందుకు ఇదంతా అంటే గాడ్ డిడ్ నాట్ చూస్ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్. ఆయన సులువుగా అయిపోయేటువంటి మార్గాలను ఎంచుకోలేదు. మన కొరకు ఆయన శ్రమ పడాలని నిశ్చయించుకున్నాడు. దేవుని యొక్క లేఖనాలు ఆయన నెరవేర్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనుష్య కుమారుడిగా ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. రెండవది, హీఈస్ ద ఒబీడియెంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క విధేయత చూపించేటువంటి సేవకుడిగా మనం చూడగలుగుతూ ఉంటాము. తర్వాత మూడవది, హీఈస్ ది లవింగ్ సేవియర్ ఆఫ్ సిన్నర్స్, అంటే పాపులను రక్షించేటువంటి ఒక ప్రియ రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. సో యేసుక్రీస్తు వారు ఎందుకు మనుష్య కుమారుడిగా లేకపోతే దేవుని యొక్క సేవకుడిగా పాపుల యొక్క ప్రియ రక్షకుడిగా ఈ కార్యాన్ని జరిగించాడు అని అంటే ఆ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తి, ధనవంతుడు లాజరు తెలుసు కదండి. ధనవంతుడు ఆ వేదనకరమైన స్థలంలో ప్రభువా అతని యొక్క చేతి బొటనవేలుతో ఎంత నీరు అడిగాడండి? ఎంత నీరు అడిగాడు? 1 లీటర్ నీళ్ళు అడిగాడా? 1/2 లీటర్ నీళ్ళు అడిగాడా? కాదు, 1 డ్రాప్ ఆ వేలికి ముంచి వేస్తే చాలు. అంత వేదన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. అటువంటి పరిస్థితి మనం అనుభవించకూడదని, ఆయన ఇచ్చేటువంటి జీవజలాలు మనం సమృద్ధిగా స్వీకరించాలని ఆయన మన కొరకు దప్పికొచ్చినాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చాలాసార్లు అనుకుంటాం యోధా యేసుక్రీస్తుని అప్పగించేశాడు, యోధా పాపి, అయ్యో యేసుక్రీస్తు వారిని దప్పికొచ్చినానంటే అక్కడ చేదు చిరకనిస్తున్నారు
మనుషుల కాదా అని వారిని అంటాము. మరి ఎప్పుడు కూడా ఆయన దాహాన్ని తీర్చకుండా, ఆయన ఇచ్చేటువంటి జీవజలాలను అందుకోకుండా ఇంకా ఇంకా మన పాపాల ద్వారా యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తూ, ఇంకా ఇంకా మన పాపాలను బట్టి దేవుని యొక్క గాయాల్ని రేపుతూ, మనం ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన దాహమును తీర్చలేని వారిగా ఉంటే మనం ఎవరమండి? మనం ఎవరు? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఆయన ఎందుకు దప్పికొచ్చున్నారు, దాని యొక్క పరమార్థము మన జీవితంలో గమనించి మనం అన్వయించుకోగలిగామా? నిజమైన విశ్వాసంతో ఆయన అంగీకరించి ఆయన జీవజలాన్ని మన జీవితంలో స్వీకరించామా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత 6వ మాట కనుక మనం చూస్తూ ఉంటే, ఇది సమాప్తమైనది. అతి చిన్న మాటగా యేసుక్రీస్తు సిలువలో పలుకుతూ ఉన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. దీన్ని మనము విజయవంతమైన మాట అని పిలుస్తూ ఉంటాము. దీనికి మరి ఒక పేరు ఏంటి అని అంటే విజయము, విజయవార్త అని కూడా మనం షార్ట్ కట్ లో పిలవచ్చు. ఒకవేళ ప్రేమలో కూడా దీన్ని వివరించాలి అని అంటే లవ్ ది ట్రయంఫ్, అంటే జయాన్ని పొందుకున్నటువంటి ప్రేమగా ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రేమను మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. సో యేసుక్రీస్తు సమాప్తమైనది అంటే ఆయన ఏమి సమాప్తి చేస్తూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఒకటి ప్రవచనాలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. రెండవది ఆయన నాజరేత్ మేనిఫెస్టో, లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చూస్తూ ఉంటే నాజరేత్ మేనిఫెస్టో మనం చూస్తూ ఉంటాము. అంటే యేసుక్రీస్తు పేదలకు సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగి చేయడానికి, నలిగిన వారికి, సో ఆయన ఏం చేయడానికి వచ్చారో అవన్నీ కూడా ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చును అనేటువంటి మాటను సిలువలో తన యొక్క ప్రాణమును పెట్టుట ద్వారా ఆయన సంపూర్ణముగా సమాప్తి చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును, శాపమును, సాతాను శక్తులను ఆయన లయపరచడము, దానికి సమాప్తి చేయడము మనం చూడగలుగుతూ ఉన్నాము. ఐదవదిగా చూస్తూ ఉంటే ఆయన యొక్క శ్రమలు ఇక్కడితో ముగించబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాట వెనకాల నా శ్రమలు కూడా ఎక్కడితో ముగించబడుతూ ఉన్నాయి అనేటువంటి మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాట, లేకపోతే సమాప్తమైంది అని 2 సందర్భాల్లో మనం వినొచ్చు. ఒకటి చెప్పిన పని చేత కానప్పుడు, చేయలేనప్పుడు. రెండవది సంపూర్ణంగా చేసినప్పుడు కదా. సో చేత కానప్పుడు, చేయలేక మధ్యలో విడిచిపెట్టేస్తున్నప్పుడు మనం అనుకున్నటువంటి చాలా మంది చెప్పే మాట ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ కాదు, ఐ యామ్ ఫినిష్డ్. నేను అయిపోయాను, ఇంకా ఈ పని చేయడం ఇంకా నా వల్ల కాదు, మా వల్ల కాదు, మేము చేయలేకపోతున్నాం, మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నాము అని అంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేత కాక ఈ మాట చెప్పలేదు, చేయలేక ఈ మాట చెప్పలేదు, మధ్యలో ఆగిపోయి ఈ మాట చెప్పలేదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలా మంది అనుకుంటారు ఆయన బిగ్గరగా కేక వేసి సమాప్తమైనదని తెలియచేసానంటే ఆయన చాలా భయంకరమైనటువంటి శారీరక దౌర్బల్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఒక అపజయపు కేక అని అనుకుంటారు చాలా మంది. లేకపోతే ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి ఇది ఒక క్షీణించు అని కేకేమో అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది ఒక అపజయపు కేక కాదు, క్షీణించు అని యొక్క కేక ఎంత మాత్రము కాదు, కానీ ఇది ఒక బలిష్టమైన విజయనాదము ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి, అక్కడ ఉన్నటువంటి దేవదూతలకి, ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులకి, తనను అప్పగిస్తున్నటువంటి శత్రులకు, సాతాను శక్తులన్నిటికీ కూడా ఆయన తన యొక్క స్వరమును తెరిచి తన యొక్క శక్తిని వినియోగించి ఆయన ఒక విజయబేరు మ్రోగినట్లుగా మ్రోగిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే నేను సమాప్తము చేశాను, తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణముగా కొంచెము కూడా విడిచిపెట్టలేదు. చాలాసార్లు ఏదైనా పని చేస్తే అన్నీ చేశాను కానీ అది ఒక్కటే చేయలేదు అంటాం, అవునా కాదండి? ఇక్కడ దేవుడు ఇది ఒక్కటే చేయలేదు అని చెప్పడానికి ఏదీ లేదు. ఆయన సమాప్తం అని అంటూ ఉన్నాడు అని అంటే ఇక మరి చేయవలసిన అవసరత ఏది లేకుండా అన్నీ కూడా అక్కడ సంపూర్ణముగా నెరవేర్చబడినవి అని తెలియచేయబడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. సో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ లోక పాపములు అక్కడ చాలించబడ్డాయి, విమోచన క్రయధనము చెల్లించబడింది, ధర్మశాస్త్ర విధి అంతయు కూడా తీర్చబడింది. అక్కడ తండ్రి అప్పగించినటువంటి పని ఈ మాట ద్వారా నెరవేర్చబడింది ప్రియ దేవుని బిడ్డలారా. సో ఈ మాట ద్వారా దేవుడు ఎంతో గొప్ప విజయాన్ని ఆయన సూచిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఆయన ఒక యవనస్తుడుగా 33.5 సంవత్సరాలలో తండ్రి అప్పగించిన ప్రతి పని కూడా సంపూర్ణ
నెరవేర్చబడింది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఈరోజు మన వయసు ఎంత, మన జీవితాలు ఎలాగున్నాయి, దేవుని చిత్తాన్ని మనం ఎంతవరకు జరిగిస్తూ ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. అసలు జరిగించడం కాదు కదా, అసలు ప్రారంభించామా లేదా? దేవుడు అప్పగించిన పని మనం అసలు ప్రారంభించామా లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఒకవేళ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నీవు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించేటువంటి స్థితిలో ఉన్నావా? ఇది కాదు దేవుడు మన నుండి కోరుకునేది, ఇది కాదు ప్రియ దేవుని బిడ్డల మన దగ్గర నుంచి దేవుడు ఆశించేటువంటిది. ఆయన ఏ విధముగా అయితే తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడో మనం కూడా సంపూర్తి చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది, అది మనం ఎలాగూ ప్రారంభించాలి, దేవుని కొరకు మనం ఏం చేయాలనేటువంటి తపన ఎల్లవేళలా మనము కలిగి ఉండాలి. ఈ లోక యాత్ర ముగించేటువంటి సమయానికి ఇక్కడ పరలోకపు తండ్రితో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే సమాప్తమైనది అని ధైర్యముగా విజయోత్సాహంతో చెప్పగలిగాడో అటువంటి స్థితిలో చెప్పగలిగేటువంటి రీతిలో మనము మన జీవితాలను కొనసాగించాలి ప్రియ దేవుని బిడ్డలారా. చివరగా యేసుక్రీస్తు వారు ఈ 6 మాటలు మాట్లాడిన తర్వాత 7వ మాట మనం చూస్తూ ఉంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అంటూ ఉన్నాడు. సో ఈ యొక్క మాట యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నప్పుడు దీనిని మనము శాంతియుతమైనటువంటి మాట అని పిలుస్తూ ఉంటాము. దీనిని విశ్రాంతి అని కూడా మనం పిలవచ్చు. దీనిని కూడా ప్రేమలో మనం వివరించాలి అని అంటే లవ్ దట్ సరెండర్స్, అంటే అప్పగించుకునేటువంటి లొంగిపోయేటువంటి ప్రేమ ఇక్కడ యేసుక్రీస్తులో కనిపిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇక్కడ ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉంటే యాక్చువల్లీ జూయిష్ ట్రెడిషన్లో ప్రతి తల్లి కూడా తన యొక్క బిడ్డలకి ఒక 18 ప్రార్థనలు ఖచ్చితంగా వారికి నేర్పిస్తూ ఉన్నది. దాంట్లో ఒక ప్రార్థన ఏంటి అని అంటే 31వ సంకీర్తన 5వ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనేటువంటి మాట. అంటే యేసుక్రీస్తు వారు నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన జీవితంలో వాక్యాన్ని ఆచరించడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మనం అనుకుంటాము, ఒకవేళ బయట ఉన్నటువంటి వారు అనుకుంటారు ఆయన చంపేశారు, ఆయన సిలువ వేశారు అనుకుంటారేమో, కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని తెలియజేస్తున్నాడు. అటువంటి అధికారముతో ఇక్కడ యేసుక్రీస్తు వారే తనంతటి తాను ఆయన తన ప్రాణమును తన ఆత్మను ఎవరికి అప్పగించారండి? తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. సో ఆయన మరణాన్ని 3 మాటల్లో వివరించాలి అని అంటే హిస్ డెత్ ఇస్ వైకేరియస్, అంటే ఆయన ప్రాయశ్చిత్తార్థమై మరణించాడు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది హిస్ డెత్ ఇస్ వాలంటరీ, ఆయన ఎవరు బలవంతం లేదు, స్వేచ్ఛాపూర్వకంగా ఆయన మరణించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడవది హిస్ డెత్ ఇస్ విక్టోరియస్, ఆయన విజయవంతుడిగా మరణించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. సో ఎందుకు ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఒకవేళ మనుషులుగా మన జీవిత యాత్ర మధ్యలో మనకి మనమే ముగించుకుంటే దాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారండి? అది ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య చేసుకున్నారా అంటారు. దేవుడు పిలుచుకున్నాడు అని అనరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పని సమాప్తం అయిపోయిన తర్వాత తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకునే అధికారంలో బట్టి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే అక్కడ హీ డైడ్ ఇన్ ఫాదర్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధిలోనే ఆయన మరణించాడు, కానీ ఇహలోక పరంగా అపవాది యొక్క శక్తుల మధ్యన ఆయన మరణించలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం హీ డైడ్ విత్ గాడ్స్ ప్రామిస్, తండ్రి యొక్క వాగ్దానముతోనే ఆయన మరణించాడు. ఏంటి అని అంటే ఆయన నన్ను విమోచించువాడు అనేటువంటి మాట ద్వారా తన యొక్క ఆత్మను తండ్రి చేతిలో ఆయన పెడుతూ ఉన్నాడు. తర్వాత హీ డైడ్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రతలోనే తన యొక్క ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. అంటే పటిష్టమైనటువంటి స్థలాలు, భద్రత కలిగినటువంటి ఆ తండ్రి చేతికే దేవుని యేసుక్రీస్తు తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రియ దేవుని సంగమ, మరణము మనల్ని ఎవరిని కూడా దాటిపోదు. మనం యుగయుగాలు కలకాలం జీవించాలంటే అది అసాధ్యమైనది. 90వ సంకీర్తన 3వ వచనంలో నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. ఇంకా క్రింద వచనాలకి మనం వెళ్తూ ఉంటే మరణమును తప్పించుకుంటే ఎవరి వశము కూడా కాదు అని తెలియచేయబడుతూ ఉంది. మరి మనము మరణానికి సమీపించే పరిస్థితిలో మన ఆత్మ ఎవరి దగ్గరికి చేరే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉంది. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ తండ్రి కుమారుడు తండ్రి చేతికి అప్పగించినటువంటి స్థితిలో మన ఆత్మ సిద్ధముగా ఉందా? లేదా
ఇంకా అపవాది శక్తులకే మనము అవకాశాన్ని ఇస్తూ, ఏలేటువంటి అధికారాన్ని ఇస్తూ మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నామా? ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 7 మాటలు ధ్యానించడం ద్వారా అమ్మయ్య 12 మనం ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే ఆచరించేసాము, తర్వాత ఈస్టర్ జరుపుకుంటాము, అయిపోయింది మన జీవితాలు అనుకుంటే దీనివల్ల ప్రయోజనం లేదు. ఈ 40 దినాలు కష్టపడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నామంటే ఆ దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయాలు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి, మన జీవితాల్లో ఒక సాక్ష్యం ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా మన జీవితాల్లో అనుభవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అది చేయలేనప్పుడు మన జీవితాలు వ్యర్థమే, ఇంకా బండ వంటి హృదయాలు మనం కలిగి ఉన్నటువంటి వారమే అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని సంగమా. మనం ఇంకా అలా ఉంటూ ఉన్నామంటే ఎంత కఠినమైన హృదయంతో మనం ఉన్నాము, ఇంకా దేవుని మాటలకు, ఆయన ప్రేమకు స్పందించలేని స్థితిలో ఉన్నాము. ఒకసారి రాత్రికాల సమయంలో మనము ప్రశ్నించుకుందాము. యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, తన ఆత్మను అప్పగించినప్పుడు లేఖనాల్లో తెలియచేయబడుతూ ఉంది, సృష్టి చీకటి కమ్మెను, బండలు బ్రద్దలాయను అని తెలియచేయబడుతుంది. సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు కూడా చీకటి కమ్ముకుంటూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క వేదన, ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ దుఃఖము అదంతా కూడా చూడలేక, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేక సృష్టి అంటే ఎటువంటి స్పర్శ మాటలు తెలియనటువంటి సృష్టి స్పందిస్తూ ఉంది కదా, అవునా కదండి? ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడే చీకటి కమ్ముకుంటూ ఉంటున్నాడు, తన యొక్క ముఖమును దాచుకుంటున్నాడు. ఆ నీతి సూర్యుడు అనేటువంటి యేసుక్రీస్తే అస్తమిస్తూ ఉంటే ఇక నేను ఎలాగో ఉదయిస్తాననేటువంటి వేదనతో ఆ సూర్యుడే ఒకవేళ చీకటి కమ్ముకుంటూ ఉంటే, మరి దేవుడు మనకి స్పందించే హృదయాన్ని ఇచ్చాడు కదా, మనకి వినేటువంటి చెవులను ఇచ్చాడు కదా, గ్రహించే హృదయాన్ని ఇచ్చాడు కదా, ఏది మంచి ఏది చెడు ఎలాగో మార్చుకోవాలి అనేటువంటి వివేచన మన బ్రతుకులకు ఇచ్చాడు కదా. మరి ఇంకా మనం స్పందించలేకపోతున్నాం, ఇంకా బండ వంటి హృదయాలతోనే ఉంటూ ఉన్నాం, ఇంకా మార్పు లేని జీవితాలతోనే సంవత్సరాలు మన బ్రతుకులు కొనసాగించబడుతూ ఉన్నాయంటే దీనివల్ల ఇంకా ఉపయోగము లేనే లేదు. మనం కూర్చుని ఈ 40 రోజులు ఈ యొక్క 7 మాటలు ధ్యానించవలసిన పని లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా, ఇదేదో ఎవరి కోసమో దేవుడు మాట్లాడాడు అని కాదు, నా కోసం దేవుడు మాట్లాడాడు. నా జీవితాన్ని దేవుడు మార్చుకోవడానికి మాటలు తెలియచేశాడు. నా బ్రతుకుని నేను మార్చుకోవాలి. ఆ సిలువలో యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తానికి మొదటి ఫలము, ఆత్మ ఫలం, మొదటి ఫలము ఎవరు అని అంటే ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగే. అప్పటికప్పుడు మార్పు పొంది తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఒక బలి పశువుగా మన కోసం వధించబడుతూ ఉంటే, మన కోసం రక్తాన్ని చిందిస్తూ ఉంటే, ఆ రక్తము చిందించబడిన రక్తం నుండి మనం దేవుని కొరకు ఫలించలేమా? మనం దేవుని కొరకు జీవించలేమా? ఒకవేళ ఈ లోకంలో దేవుడితో బ్రతికితే చాలా కష్టంగా ఉంటుంది, మన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు అనుకుంటామేమో. దేవుడు లేకుండా ఒక అడుగు కూడా మనం ముందుకి వేయలేము. మనం దేవుడు లేకుండా వెళ్తే అదంతా కూడా ముళ్ళదారిగా ఉంటుంది, లేకపోతే బాధాకరమైనటువంటి బాధగానే ఉంటుంది. కానీ దేవునితో ఉంటే సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతకంటే ఎక్కువగా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంను పొందుకుంటాము అనేటువంటి గొప్ప నిశ్చయత మన జీవితంలో ఉంటుంది. కాబట్టి అటువంటి మార్పు కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైన సహాయం చేయను గాక. ఆమేన్.